వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం 27 నవంబర్ షిఫ్ట్ 3ని జరిగిన గ్రూప్ డి పేపర్ యొక్క జనరల్ సైన్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వెన్ ఏ గన్ ఇస్ ఫైర్డ్ ది బుల్లెట్ మూవ్స్ ఫార్వర్డ్ బికాస్, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ది బ్యారల్ ఎగ్జర్ట్స్ నో ఫోర్స్, ఎయిర్ రెసిస్టెన్స్ యాక్ట్స్ ఫార్వర్డ్, ది రీకాయిల్ ఆఫ్ ది గన్ యాక్ట్స్ బ్యాక్వర్డ్ యాజ్ రియాక్షన్, గ్రావిటీ పుషెస్ ఇట్ ఫార్వర్డ్. సో ఆప్షన్ సి వచ్చి మనకి రైట్ ఆప్షన్ అవుతుందండి. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇక్కడ మనకి ఫోటో చూసారు కదండి, ఇందులో ఈ ఫస్ట్ పార్ట్ అనేది మనకి ప్రొజెక్టైల్ అవుతుందండి. అండ్ ఈ సెకండ్ పార్ట్ ఉంది కదండి, ఇది ఈ పార్ట్ అనమాట, ఈ యూ షేప్ పార్ట్. దీన్ని మనం కార్ట్రిడ్జ్ అంటామండి. ఏం చేస్తుందండి ఈ కార్ట్రిడ్జ్ అనేది హౌసింగ్ చేస్తుంది. ఏమేమి హౌసింగ్ చేస్తుంది? బోత్ ప్రొజెక్టైల్ని, అలాగే ఇక్కడ 3 అనేది ఏంటంటే ప్రొపెల్లెంట్ అనమాట. సో కార్ట్రిడ్జ్ అనేది బోత్ ప్రొజెక్టైల్ అండ్ ప్రొపెల్లెంట్ని హోల్డ్ చేస్తుంది. ఈ 4th వన్ చూసారండి, ఇది ప్రైమర్ అండి. సో గన్కి ట్రిగర్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం ట్రిగర్ పుల్ చేస్తామో ఇక్కడ హ్యామర్ అనేది కాక్ అవుతుంది. ఈ హ్యామర్ అనేది ఫైరింగ్ పిన్ని కనెక్ట్ అయి ఉంటుందండి. సో ఫైరింగ్ పిన్ అనేది బుల్లెట్ని టచ్ చేస్తుంది అనమాట. ఎక్కడ టచ్ చేస్తుందండి? ప్రైమర్ దగ్గర. సో ఎప్పుడైతే ప్రైమర్ని ఈ నీడిల్ పిన్ అనేది టచ్ చేస్తుందో ప్రైమర్ అనేది ఇగ్నైట్ అవుతుంది. ఈ ఇగ్నైట్ అయిన ప్రైమర్ అగైన్ ప్రొపెల్లెంట్ని ఇగ్నైట్ చేస్తుంది. ఈ ప్రొపెల్లెంట్ అనేది మనకి నైట్రైట్ బేస్డ్ కాంపౌండ్ అండి. ఇది ఒక స్మోక్లెస్ ప్రొపెల్లెంట్ అనమాట. ఈ ప్రొపెల్లెంట్ అనేది మనకి ఇక్కడ ఉన్న బుల్లెట్ ఉంటుంది కదండి, అంటే కేసింగ్కి స్టార్టింగ్లో ఈ బుల్లెట్ మనకి ముందుకి ఫార్వర్డ్ పుష్ చేస్తుంది. సో మనకి తెలుసు కదండి, న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఎప్పుడైతే బుల్లెట్ అనేది హై స్పీడ్తో మూవ్ అవుతుందో అండ్ గన్ అనేది మనకి రీకాయిల్ అవుతుందండి. సో ఇక్కడ ఆప్షన్ సి చూసారా, రీకాయిల్ ఆఫ్ ది గన్ యాక్ట్స్ బ్యాక్వర్డ్ యాజ్ రియాక్షన్ అంటున్నాడు. సో ఆప్షన్ సి అనేది రైట్ అవుతుందండి. సో సెకండ్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ బెస్ట్ సపోర్ట్స్ దట్ లిక్విడ్స్ హ్యావ్ ఏ డెఫినెట్ వాల్యూమ్ బట్ నో ఫిక్స్డ్ షేప్ అన్నాడు. సో మనకు క్వశ్చన్ ఏమడుగుతుందండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదండి, ఈ 4 ఆప్షన్స్లో ఏది బెస్ట్ డిస్క్రైబ్స్ అంట. ఏం డిస్క్రైబ్ చేయాలి? లిక్విడ్స్ హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్ బట్ నో ఫిక్స్డ్ షేప్. మనకు తెలుసు కదండి, లిక్విడ్ వీటికి షేప్ ఉండదండి. ఇది షేప్ ఏం తీసుకుంటుంది? మనం ఏదైతే కంటైనర్లో ప్లేస్ చేస్తామో ఆ కంటైనర్ యొక్క షేప్ తీసుకుంటుంది. బట్ లిక్విడ్స్ అనే వాటికి మ్యాక్సిమం డెఫినెట్ వాల్యూమ్ ఉంటుందండి. డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. సో ఎలాగండి, ఇప్పుడు సపోజ్ మనం 1 లీటర్ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు ఒక సిలిండ్రికల్ షేప్ అండ్ ఒక రెక్టాంగులర్ షేప్ కంటైనర్ తీసుకున్నాం. బోత్ ఇది కూడా 1 లీటరే, ఇది కూడా 1 లీటర్ కెపాసిటీ ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలని మనం ఈ కంటైనర్లో వేసినా ఈ యొక్క కంటైనర్లో వేసినా 2 కూడా ఈక్వల్గా ఫిల్ అవుతాయి. బికాస్ కంటైనర్ యొక్క కెపాసిటీ అనేది 1 లీటర్. అంటే మనం తీసుకున్న మిల్క్ కూడా 1 లీటర్. మనకేం తెలుస్తుంది? దే హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్. కానీ ఇక్కడ చూసారండి, దీని యొక్క క్రాస్ సెక్షన్ అనేది రౌండ్గా ఉంది, దీని యొక్క క్రాస్ సెక్షన్ అనేది స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్గా ఉంది. సో మిల్క్ అనేది ఏం చేస్తుందండి, ఈ షేప్ తీసుకుంటుంది. బట్ అనేది మనకి డిఫరెంట్ షేప్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ వాజ్ ఎగ్జిబిటింగ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి చూడండి, వాటర్ టేక్స్ షేప్ ఆఫ్ ఇట్స్ కంటైనర్ బట్ రిటైన్స్ ఇట్స్ వాల్యూమ్. అంటే మనకి ఇక్కడ మిల్క్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, బట్ ఇక్కడ ఆప్షన్ అనేది వాటర్ ఇచ్చాడు. సో మనం వాటర్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. థర్డ్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ ఇన్వాల్వ్స్ కోటింగ్ స్టీల్ అండ్ ఐరన్ విత్ లేయర్ ఆఫ్ జింక్ అనమాట. ఇక్కడ చూడండి, క్వశ్చన్ వచ్చేసి ఐరన్ మీద లేయర్ ఆఫ్ జింక్ని మనం ప్లేస్ చేయడాన్ని ఏమంటామంటే గ్యాల్వనైజేషన్ అండి. సో ఐరన్ అనేది ఇలాగా జింక్తో కోటింగ్ చేసిన దాన్ని మనం జిఐ ఐరన్ షీట్స్ అంటాం కదండి, అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ అని అర్థం అనమాట. ఇక్కడ మిగతా ఆప్షన్స్ చూద్దామండి. ప్యాసివేషన్ అంటే ఇంకేం లేదండి, మనం ట్రీటింగ్ ఆఫ్ దిస్ ఐరన్ ఆర్ స్టీల్ మెటీరియల్ నైట్రిక్ యాసిడ్ అనమాట. సో ఇలా చేయడం వల్ల మనం ఇంప్యూరిటీస్ అనేవి ఈ యొక్క ఐరన్ అండ్ స్టీల్ సర్ఫేసెస్ నుంచి రిమూవ్ చేస్తాం అనమాట. ఇకపోతే మిగతా ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి
క్యాథోడిక్ ప్రొటెక్షన్ అండ్ ఎలక్ట్రోప్లేటింగ్ ఇవి 2 ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అండి. సో ఈ 2 ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందండి, మనం మెటల్‌కి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇస్తాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇచ్చి థిన్ లేయర్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెటీరియల్ అనేది మనం ఆ మెటీరియల్స్ మీద అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తామనమాట. సో మనకి ఆప్షన్ డి వచ్చి ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నెంబర్ 4 విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ సాచురేటెడ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి మనకి ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఈ ఆల్కేన్స్, ఆల్కైన్స్‌లో ఇవి 2 అన్‌సాచురేటెడ్ అండి. బికాజ్ ఆల్కిన్స్ సి మధ్యన డబుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ ఆల్కైన్స్‌లో సికి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంటుంది. బట్ ఆల్కిన్స్‌లో సికి మధ్యన ఒక సింగిల్ బాండ్ ఉంది. ఇక్కడ చూడండి ప్రోపేన్ అన్నాడు. ఇది ఒక ఆల్కీన్. సో సికి డబుల్ బాండ్ ఉంటుంది. ప్రోపేన్ మళ్ళీ అగైన్. ఇక్కడ కూడా సికి మధ్యన ఒక డబుల్ బాండ్ ఉంది. ప్రొపైన్. ఇక్కడ సికి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంది. బట్ ఇక్కడ ప్రోపేన్ అన్నారు చూసారండి, అంటే ఇది ఒక ఆల్కేన్ అనమాట. సో సికి మధ్యన సింగిల్ బాండ్ ఉంటుంది. సో దీస్ ఆర్ సాచురేటెడ్ కాంపౌండ్స్ కదండి. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ 5th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటున్నారు. స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటున్నారు. మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చి 3-మిథైల్ పెంటేన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజే 3-మిథైల్ పెంటేన్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చిందండి. అంటే సపోజ్ 1, 2, 3 అంటే థర్డ్ కార్బన్ మీద మనకి మిథైల్ ఫంక్షన్ గ్రూప్ యాడ్ అయిందనమాట. బ్రాంచ్డ్ కదండి, బ్రాంచ్డ్ అంటే బ్రాంచ్ ఉన్న హైడ్రోకార్బన్. సో మనకేమంటున్నారు, స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అడుగుతున్నారు. సో ఇది కాదు, సో ఇది కాదనమాట. సో అలాగే 2-మిథైల్ ప్రోపేన్. ఈ 2-మిథైల్ ప్రోపేన్ అనేది ఇదండి. ప్రోపేన్ అంటే 3 కార్బన్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ కార్బన్ మీద మనకి మిథైల్ అనేది అరేంజ్ అయిందనమాట. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ కూడా మనకి బ్రాంచ్ వచ్చింది. సో ఇది కూడా స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్ కాదు. అండ్ బ్యూటేన్ అండి, ఇది మనకి బ్యూటేన్ యొక్క ఫార్ములా అనమాట. సో C4H10. ఇక్కడ మనం చూడండి ఇది ఒక స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్. అండ్ లేకపోతే 4th ఆప్షన్ వచ్చండి ఐసోబ్యూటేన్ అన్నాడు. ఈ ఐసోబ్యూటేన్ అంటే ఇంకేం కాదండి, 2-మిథైల్ ప్రోపేన్నే మనం ఐసోబ్యూటేన్ అంటాం అనమాట. సో మనకి ఆప్షన్ అంటే రైట్ ఆన్సర్ వచ్చేసండి మనకి బ్యూటేన్ విచ్ ఈజ్ ఎన్ స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్ ఇన్ దిస్ ఫాలోయింగ్ ఆప్షన్స్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 6 అండి, ది రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఎనర్జీ, పవర్ అండ్ టైం అడుగుతున్నారు. సో మనకి తెలుసు కదండి, అంటే పవర్ అంటే ఏంటి, పవర్ ఇస్ ద రేట్ అట్ విచ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఓవర్ టైం. అంటే పిఈ ఈజ్ ఈక్వల్ టు E/T. ఈ యొక్క ఫార్ములాని మనం ఎలా రాసుకోవచ్చండి, E ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T. ఇక్కడ దీనికి రిలేటెడ్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ ఆప్షన్ 3 అనమాట. క్వశ్చన్ నెంబర్ 7 అండి, ది వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఆన్ ది మూన్ ఈజ్ లెస్ దెన్ ఆన్ ఎర్త్ బికాస్. ఇక్కడ మనకి తెలుసు కదండి, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ. మనకి ఎర్త్ యొక్క గ్రావిటీ G ఉంటే మూన్ యొక్క గ్రావిటేషనల్ పవర్ అనేది G/6 ఉంటుంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది 50 kg అనుకోండి. ఇక్కడ గ్రావిటీ అనేది సపోజ్ 1 అనుకోండి. ఇక్కడ గ్రావిటీ అనేది 1/6 అవుతుందని. అప్పుడు వెయిట్ అనేది ఎర్త్ మీద 50 × 1 అంటే 50 kgs కింద అనుకోండి. అదే వెయిట్ వచ్చేసి మనకి మూన్ మీద 50/6 అవుతుంది. సో మనకి వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో మనకి ఆప్షన్ ఏంటండి, మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఆన్ ది మూన్ ఈజ్ స్మాలర్. అందువల్లే మనకి వెయిట్ ఆఫ్ బాడీ అనేది ఎర్త్ మీద ఎక్కువ ఉంటుంది అండ్ మూన్ మీద తక్కువ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8 అండి, when we hit a table lightly the sound produced is soft because అంటున్నాడు. ఇప్పుడు చూడండి వుడ్ ఉంది, మనం దీన్ని హిట్ చేసాం అనమాట. స్లోగా హిట్ చేసాం. ఎప్పుడైతే స్లోగా హిట్ చేసాం, ఇందులో ప్రొడ్యూస్ అయ్యే వైబ్రేషన్స్ అనేవి కూడా చాలా తక్కువ వైబ్రేషన్స్ అయి ఉంటాయి. మెల్లగా టేబుల్ని హిట్ చేసాము, తక్కువ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. తక్కువ వైబ్రేషన్స్ అనేవి మనకి లో యాంప్లిట్యూడ్ రిజల్ట్ అవుతుందండి. లో యాంప్లిట్యూడ్ రిజల్ట్ అయిన దానికి మనకి ఏమవుతుంది, సాఫ్ట్వేర్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్? హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది మనకి సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉంటుంది కదండి, ఇది అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినప్పుడు అండ్ బాడీలీ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదండీ, ఇవి ఎక్స్‌చేంజ్ అవుతాయి అనమాట. అంటే 1% టు అనదర్ పర్సన్. ఇలా జరిగినప్పుడు మాత్రమే హెచ్ఐవి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే ప్రెగ్నెంట్ మదర్‌కి హెచ్ఐవి ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. ఈ రకాలుగా మనకి హెచ్ఐవి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో, ఆప్షన్స్ చూసుకుంటే హెచ్ఐవి కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ఏరోసాల్స్ అన్నాడు. ఇది తప్పండి. అండ్ ఆప్షన్ బి హెచ్ఐవి కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్షువల్ యాక్ట్స్, ఇది మనకి రైట్ అవుతుంది. హెచ్ఐవి కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ మస్కిటో బైట్స్, ఇది రాంగ్. హెచ్ఐవి కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ క్యాజువల్ కాంటాక్ట్ వల్ల ఎప్పుడు కూడా మనకి ట్రాన్స్మిషన్ ఉండదండి. ఇకపోతే క్వశ్చన్ 10. ఇక్కడ క్వశ్చన్ 10 చూడండి. Why can tiny molecules like oxygen easily pass through the cell membrane but not the big ones like starch or proteins? ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. స్మాల్ మాలిక్యూల్స్ హ్యావ్ స్పెషల్ ఎనర్జీ టు పుష్ త్రూ, అలాగేం ఉండదండి. స్మాల్ మాలిక్యూల్స్ స్మాల్ సైజ్ కదా, స్మాల్ సైజ్ పార్టికల్స్ అనేవి ఈజీగా సెల్ మెంబ్రేన్ ద్వారా మూవ్ అవుతాయి. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్. ఇక ఆప్షన్ బి వచ్చేసి ది సెల్ మెంబ్రేన్ ఇస్ పెర్మిబుల్ టు సెలెక్టివ్ సబ్స్టెన్స్, ఇది రైట్ అండి. బికాజ్ మనకి ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. ఏం ఫిల్టర్ చేస్తుంది? ఆక్సిజన్ అనేది అలౌ చేస్తుంది, బట్ స్టార్చ్ ఆర్ ప్రోటీన్స్ అనేవి అలౌ చేయట్లేదు. అంటే సెలెక్టివ్ సబ్స్టెన్స్ని కదా మనకి పాస్ చేస్తుంది. సో ఆప్షన్ బి అనమాట. ఇకపోతే ఆప్షన్ సి చూద్దాం. ది సెల్ మెంబ్రేన్ ఇది కంప్లీట్ సాలిడ్, ఇది రాంగ్ అండి. మనకి అకార్డింగ్ టు ఫ్లూయిడ్ మొసైక్ మోడల్, ఇక్కడ చూడండి, ఫ్లూయిడ్ మొసైక్ మోడల్ అనేది మనకి సింగర్ అండ్ నికోల్సన్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారండి? 1972. ఇది ఒక బిట్ కింద కూడా మనకి రావచ్చు అనమాట. ఆ మోడల్ ద్వారా ఏం చెప్తుందండి, సెల్ మెంబ్రేన్ అనేది సెమీ సాలిడ్, క్వాసీ ఫ్లూయిడ్ అండ్ డైనమిక్ స్ట్రక్చర్ అంట. ఓకేనా? సో మనకి ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది. అలాగే బిగ్ మాలిక్యూల్స్ హ్యావ్ టు బ్రేక్ డౌన్ ఫర్ ఎంట్రీ, ఇది కూడా రాంగ్ ఆప్షనే అండి. సో మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి బి. ఇక్కడ చూడండి 11th క్వశ్చన్. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ యాక్సిలరేట్స్ యూనిఫార్మ్లీ అట్ 2 మీటర్ పర్ సెకండ్ ఫర్ 5 seconds. వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది కార్ అని అడిగాడు. సో మనకి ఫైనల్ వెలాసిటీ అడుగుతున్నాడు. మనకి ఏమేమి ఇచ్చాడు? యాక్సిలరేషన్ ఇచ్చాడు, అలాగే టైం ఇచ్చాడు. మనం దీన్ని v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అనే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ v అంటే ఫైనల్ వెలాసిటీ అండ్ u అనేది ఇనిషియల్ వెలాసిటీ కదా, దీన్ని 0 అనుకున్నాం. యాక్సిలరేషన్ ఇచ్చేసాడు మనకి 2 అని, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది. ఇంకా టైం అనేది 5 కదా, సో వాల్యూ ఎంత అయింది? 10. అంటే v ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 12 అండి. జనరల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాపిక్ లెవెల్స్ హ్యావ్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్? సో మనకి పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఉంటుంది కదండి, ఇలాగా. సో ఈ సపోజ్ ప్రొడ్యూసర్స్ అనుకోండి, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ ప్రొడ్యూసర్స్ అనేది మనకి ఇప్పుడు గ్రాస్ అవుతుంది. అండ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవి మిడతలు, మిగతా కీటకాలు ఉంటాయి. ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఏపెక్స్ ప్రిడేటర్స్ ఉంటాయి. ఈ ఏపెక్స్ ప్రిడేటర్స్ అనేవి చాలా తక్కువ పాపులేషన్లో ఉంటాయండి. సో తక్కువ పాపులేషన్లో ఇక్కడ చూసుకుంటే అండి మనకి ప్రొడ్యూసర్స్ ఉంది, ప్రైమరీ కన్జ్యూమర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్. అంటే వీటిలో ఏపెక్స్ ప్రిడేటర్స్ అనేవి మనకి టెరిషరీ కన్జ్యూమర్స్ అవుతాయి. సో ఇవే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయండి ఎక్కడ? ట్రాపిక్ లెవెల్స్లో. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనమాట. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 13 అండి. క్వశ్చన్ నెంబర్ 13 ఏంటి? ది డిస్టెన్స్ బిట్వీన్ ది పోల్ అండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు ఈజ్ 40 సెంటీమీటర్ అంట. వాట్ విల్ బి ది డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ది మిర్రర్? ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది మిర్రర్ అనుకోండి. మిర్రర్ నుంచి ఈ డిస్టెన్స్ ఫోకస్ అయితే, పోల్ నుంచి ఈ డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అండి. సో ఎప్పుడైతే r/2 అన్నామో, ఇక్కడ మనకి r ఎంత ఇచ్చారు? +40 అన్నారు. 40/2 అంటే 20. సో మనకి ఆన్సర్ ఏంటండి? +20. ఇక్కడ 14th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యూమన్ డిసీజెస్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ డ్యూరింగ్ సెక్షువల్ యాక్ట్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఏమన్నారు? ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్కి అసలు సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్కి సంబంధం లేదు ఇక్కడ. అండ్ ఆప్షన్ బి చూద్దాం, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్, ఇది నథింగ్ బట్ ఎయిడ్స్ అండి. అంటే మనకు తెలిసిపోయింది ఇక్కడ
సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది మనకి ఎయిడ్స్ కింద వస్తుంది. అండ్ ఆప్షన్స్ ఇవి చూద్దామండి. డయాబెటీస్ అనేది ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ అనేది మన బాడీలో ప్రెజెంట్ అయితే ఆ యొక్క డిసీజ్ని మనం ఇక్కడ డయాబెటీస్ అంటాం. ఇది 3 రకాలు ఉంటాయండి. ఏంటి డయాబెటీస్ 1, డయాబెటీస్ 2 అండ్ గెస్టేషన్ డయాబెటీస్ అనమాట. అండ్ టైప్ 1 డయాబెటీస్ అంటే ఇంకేం లేదండి, ఇక్కడ మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదండి మన బాడీలో, ఇది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ని అటాక్ చేస్తుంది, ఈ టైప్ 1 డయాబెటీస్. అండ్ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇది కామన్ అండి. ఇందులో ప్యాంక్రియాస్ అనేది కావాల్సిన మొత్తంలో మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. ఇది టైప్ 2 డయాబెటీస్. అండ్ గెస్టేషన్ డయాబెటీస్ అనేది హార్మోనల్ చేంజ్ వల్ల మనకి ఈ డయాబెటీస్ అనేది మనకి వస్తుందన్నమాట. లేకపోతే క్యాన్సర్, 4th ఆప్షన్ ఉంది కదండి, ఇదేంటి మ్యూటేషన్స్ వల్ల అనమాట. అంటే సెల్స్ అనేవి ఇంప్రాపర్గా మనకి రెప్లికా అవ్వడం వల్ల మనకి వస్తుందన్నమాట ఈ క్యాన్సర్ అనేది. అండ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్లో మనకి చెప్పుకోవాల్సినవి ఏంటంటే క్వాషియార్కర్ అలాగే మెరాస్మస్ అనేవి ఇందులో ఈ మాల్న్యూట్రిషన్ వల్ల వచ్చే మనకి డిసీజెస్ అనమాట. 15th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గ్యాసెస్. మనకు తెలుసు కదండి, గ్యాసెస్కి నో షేప్ అనమాట. ఇవి కంటైనర్ యొక్క షేప్ ఆక్యుపై చేసేస్తాయి. అలాగే నో ఫిక్స్డ్ వాల్యూమ్, బికాజ్ గ్యాసెస్ అనేవి మనం కంప్రెస్ చేయొచ్చు. సో కంప్రెస్ చేసినప్పుడు 50 లీటర్ క్యాన్లోనూ మనము అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ నింపొచ్చు. 10 లీటర్ వాల్యూమ్ ఉన్న పార్టికల్లో కూడా ఇందులో ఎంతైతే పార్టికల్స్ పడ్డాయో గ్యాస్ పార్టికల్స్ అంతా కూడా మనం నింపొచ్చు కంప్రెస్ చేసి. సో మనకు ఆప్షన్ ఏ నో ఫిక్స్డ్ షేప్ అండ్ నో ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది రైట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 16, magnification produced by lens is related to object distance and image distance by the formula. మనకు తెలుసు కదండి ఫార్ములా. సో మ్యాగ్నిఫికేషన్ అనేది ఏంటి, మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి, m = v - u అన్నాడు, ఇది కాదు. m = ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ బై హైట్ ఆఫ్ ఇమేజ్ అన్నాడు, ఇది కూడా కాదు. ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది, ఇది కూడా కాదు. సో ఆప్షన్ డి అనమాట. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 17 అండి, ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది హైయెస్ట్ ఎసిడిటీ అన్నారు. ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దామండి. వెనిగర్కి యొక్క ఎసిడిటీ అనేది ఆన్ యావరేజ్ 2.5 ఉంటుంది. అండ్ వాటర్ వచ్చేసరికి ఇది ప్యూర్ వాటర్ అనుకోండి, అట్ 25 degrees సెంటిగ్రేడ్లో దీని యొక్క pH వాల్యూ అనేది 7 ఉంటుంది. అండ్ కమింగ్ టు ది థర్డ్ వన్, మిల్క్ ఉంటుంది చూసారండి, దీనికి యొక్క pH వాల్యూ 6.5 ఉంటుందండి ఆన్ యావరేజ్ అనమాట. ఇది మిల్క్ ఉంది చూసారా, స్లైట్లీ ఎసిడిక్ ఇన్ నేచర్. ఇకపోతే ఆప్షన్ డి అనేది లెమన్ జ్యూస్, దీని యొక్క pH వాల్యూ ఆన్ యావరేజ్ 2.2, అంటే 2.0 నుంచి 3.0 ఉంటుంది, బట్ ఆన్ యావరేజ్ 2.2. సో మనకి pH వాల్యూస్ చూస్తాం కదండి, 0 to 14 ఉంటుంది, 7 అనేది మిడిల్, 7 అనేది మనకి న్యూట్రల్ అవుతుంది, 14 అనేది బేసిక్ అవుతుంది, అండ్ 0 అనేది ఎసిడిక్ ఇన్ నేచర్ అవుతుంది. సో నెంబర్ అనేది ఎంత తక్కువైతే అంత ఎసిడిక్ ఇన్ నేచర్, ఎంత ఎక్కువైతే అంత బేసిక్ ఇన్ నేచర్. ఇక్కడ మనకి ఏది నెంబర్ తక్కువ ఉంది, 2.5, 7, 6.5, 2.2లో మనకి 2.2 అనేది తక్కువ. సో లెమన్ జ్యూస్ అనేది దానికి ఈ ఆప్షన్స్లో హైయెస్ట్ ఎసిడిటీ ఉంటుందన్నమాట. అదే అంటే మనకి ఆన్సర్ అవుతుంది 17th క్వశ్చన్కి. ఇకపోతే 18th క్వశ్చన్ అండి, ఏ బాడీ ఆఫ్ మాస్ m kg is kept at a height h from the surface of earth, what will be the potential energy possessed by the body. మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మనకి తెలుసు, P = mgh. ఇక్కడ మాస్ ఏమన్నారు, m ఇచ్చారు, ఇంటూ మనకి g అనేది మెన్షన్ చేసి మనం g అనేది తీసేసుకుందాం. హెచ్ అనేది కూడా మనకి ఇక్కడ హెచ్ అని మెన్షన్ చేశారు, హెచ్ అంటే mgh. ఇక్కడ ఆప్షన్స్ చూస్తారా, m²gh అనేది కాదు, hg/m అనేది కాదు, mh/g అనేది కాదు. సో ఆప్షన్ డి mgh అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇకపోతే 19th క్వశ్చన్ అండి, హౌ మచ్ వర్క్ ఈస్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ q ఆఫ్ 5 coulomb అక్రాస్ 2 points దట్ హ్యావ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 15 volt అన్నాడు. ఇక్కడ మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే q × v,
ఇక్కడ Q అనేది ఛార్జ్ అవుతుంది. V అనేది వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ ఛార్జ్ ఎంత వాల్యూ ఇచ్చారు 5C ఇంటూ వోల్టేజ్ ఎంత ఇచ్చారు 15V. దీన్ని మనకి ఏం కింద మార్చుకోవచ్చు 75 జూల్స్ కింద మార్చుకోవచ్చు. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇకపోతే 20th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గనల్స్ హ్యావ్ ఎనఫ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ATP జనరేటింగ్ కెమికల్ రియాక్షన్స్ అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారో, సెల్ వాల్ అనేది సెల్ యొక్క స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి వర్క్ అవుతుంది అంటే ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ అవుతుంది. సో దీనికి ఈ క్వశ్చన్కి ఇది ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవ్వదు. అండ్ సెకండ్ వన్ చూస్తే వాక్యూల్స్ అనేవి మనకి స్టోరేజ్ యూనిట్ కింద వర్క్ అవుతుందండి సెల్స్లో. థర్డ్ వన్ వచ్చేసి లైసోజోమ్స్. ఇది దీన్ని మనం సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ అంటాం. అండ్ ఇది డైజెస్ట్ చేస్తుందండి, మనకి సెల్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని డైజెస్ట్ చేయడానికి లైసోజోమ్స్ ఉంటుంది. అండ్ మైటోకాండ్రియా వచ్చేసి ఇది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం. అండ్ ఇక్కడ మనకి ATP అనేది జనరేట్ అవుతుంది అనమాట ఈ మైటోకాండ్రియాలోను. సో మనకి ఫోర్త్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ క్వశ్చన్కి. 21 అండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, మైటోకాండ్రియా ఆర్ స్పెషల్ బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ DNA అండ్ రైబోజమ్స్ అన్నాడు. ఓకే, ఇది నిజం. వాట్ కెన్ దే డూ ఆన్ దిస్ బేసిస్? సో మనకు తెలుసు కదండి, రైబోజమ్స్ ఏం చేస్తాయి, ప్రోటీన్ సింథసిస్ చేస్తాయి. సో ఆ రకంగా మనం ఆప్షనేషన్ చేసుకుంటూ పోదామండి. ఇప్పుడు మూవ్ అరౌండ్ ది సెల్ ఆన్ దేర్ ఓన్, ఎక్కడ మనకి వెళ్ళలేదండి. మైటోకాండ్రియా అనేది సెల్లో వాటంతా అవి మూవ్ అవుతాయి. ఇది కాదు. డైజెస్ట్ మెటీరియల్స్ లైక్ లైజోమ్స్ టు, లైజోమ్స్ డైజెస్ట్ చేస్తున్నాయంటే వీటికి 50+ ఎస్టిక్ హైడ్రోలేస్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల లైసోజోమ్స్ అనేవి డైజెషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ మైటోకాండ్రియాలో అవి ప్రెసెంట్ అవుతాయండి. ఇకపోతే ఆప్షన్ సి, మేక్ ఫుడ్ యూజింగ్ సన్లైట్ లైక్ ప్లాంట్స్ టు. కాదండి, ఇక్కడ ప్లాంట్స్ అనేది సన్లైట్ యూజ్ చేసుకొని ఫుడ్ ప్రొడ్యూసింగ్ అనేది చెయ్యాలంటే దానికి క్లోరోప్లాస్ట్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఆప్షన్ 4 ఏంటి, మేక్ సమ్ ఆఫ్ దర్ ఓన్ ప్రోటీన్స్. ఇక్కడ చూసారా, ప్రోటీన్స్ ఇది కీవర్డ్ అనమాట. ఆప్షన్ ఎలిమినేషన్ మీరు ఇలా చేసుకుంటూ పోవచ్చు అనమాట. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఇకపోతే 22nd క్వశ్చన్ అండి. ఏమన్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అసెక్షువల్లీ బై బడ్డింగ్ అలాంగ్ ది మార్జిన్స్ ఆఫ్ ఏ లీఫ్ అన్నారు. ఇక్కడ ఆప్షన్ చూద్దామండి. మ్యాంగో అనేది మనకి సెక్షువల్గా అయితే సీడ్ నుంచి పుడుతుంది, అసెక్షువల్గా అయితే గ్రాఫ్టింగ్/కట్టింగ్ ద్వారా పెరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది ఎలిమినేటెడ్ అనమాట. ఇంకా ఆప్షన్ బి అనేది హైడ్రా అనేది బడ్డింగ్ అండి. ఓకే, దీన్ని ఉంచుదాం. అండ్ బ్రయోఫైలం, అంటే బ్రయోఫైలంలోనూ మనకి ఆకుల వెంబడి అంటే దాని యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఎక్కడి నుంచి మనకి కొత్త మొక్కలు వస్తాయి. మన క్వశ్చన్లో అడిగింది ఏమడిగాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అసెక్షువల్లీ బై బడ్డింగ్ అలాంగ్ ది మార్జిన్స్ ఆఫ్ ఈ లీఫ్ అన్నాడు. అంటే ఇది రైట్ అవుతుంది మనకి. అండ్ స్పైరోగైరా అనేది మనకి ఫ్రాగ్మెంటేషన్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతుంది, అలాగే కాంజుగేషన్ ద్వారా కూడా రీప్రొడ్యూస్ అవుతుంది. కాంజుగేషన్లో సెల్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి జెనెటిక్ మెటీరియల్ అనేది షేర్ చేసుకొని జైగోట్ ఫార్మేషన్ చేసుకుంటాయి. అంటే ఫ్రాగ్మెంటేషన్లో ఏంటంటే ఒక స్ట్రిప్ లాగా ఉంటుందండి మెటీరియల్ అనేది. ఈ స్ట్రిప్ ఆఫ్ మెటీరియల్ అనేది ఫ్రాగ్మెంట్స్ కింద విడిపోతుంది అనమాట ఆన్ రీచింగ్ మెచ్యూరిటీ లెవెల్స్ అనమాట. సో ఈ డివైడ్ అయిన ఉన్నాయి కదండి, ఇవన్నీ కొత్తగా న్యూ ఆఫ్ స్ప్రింగ్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్పైరోగైరా. సో మనకి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది అనమాట. ఇకపోతే 23rd క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ షో డిఫ్యూజన్ ఫాస్టెస్ట్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్ మనకి సి అనేది రైట్ ఆన్సర్ అని చెప్పారు కదా. ఎందుకు అంటే గ్యాస్ మాలిక్యూల్స్కి హై కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. హై కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో అవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఇవేంటి, గ్యాస్ మాలిక్యూల్స్కి ఒకదానితో ఒకటి చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో కొలిజన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సో ఎప్పుడైతే కొలిజన్ తక్కువ ఉండి హై కైనెటిక్ ఎనర్జీ ఉందో ఫాస్ట్గా మూవ్ అవ్వడం వల్ల ఎక్కువ ఏరియాని తక్కువ టైంలో మనకి కవర్ చేస్తుంది కదా. సో అలా కవర్ చేయడం వల్ల మనకి డిఫ్యూజన్ ఫాస్టెస్ట్ అని చెప్తాం అనమాట, కంపేర్ టు ఈ 4 ఆప్షన్స్తో పోల్చుకుంటే. ఇకపోతే 24th క్వశ్చన్ అండి. హౌ ఈజ్ ఇంటర్క్రాపింగ్ బెనిఫిషియల్ ఓవర్ సింగిల్ క్రాప్ ఫార్మింగ్? ఇక్కడ మనకి ఇంటర్క్రాపింగ్లో ఏమవుతుందంటే అండి, మనం ప్లాంట్ ఏ వేసాం అంటే ప్లాంట్ ఏని మనం నాటాము, అలాగే ప్లాంట్ బిని కూడా నాటామన్నమాట సేమ్ ఫీల్డ్లో. ఇప్పుడు ప్లాంట్ ఏకి న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ఒకలా ఉంటుంది,
అంటే ప్లాంట్ బికి న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేది ఒకలాగా ఉంటుందన్నమాట. సో, ఏం చేస్తాయంటే ఈ ప్లాంట్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇది తీసుకుంటుంది. దీనికి అక్కర్లేనివి మనకి ప్లాంట్ ఇయే తీసుకుంటుందన్నమాట. ఈ రకంగా మనకి న్యూట్రియంట్ అనేవి ఎఫిషియెంట్‌గా యుటిలైజ్ అవుతుంది. అలాగే మనకి స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ కూడా మనం తగ్గించుకోవచ్చండి. ఎలిమినేట్ అయితే మనం పూర్తిగా చేయలేం. బట్ డిసీజ్ యొక్క స్ప్రెడ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇకపోతే మనకి బి ఆప్షన్ చూద్దాం. ఇంక్రీజ్ ఇరిగేషన్ నీడ్స్ అన్నాడు. ఇరిగేషన్ నీడ్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అది మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ అని చెప్పకూడదు. ఇది నెగెటివ్. సో, మనకి బెనిఫిషియల్ అన్నాడు క్వెషన్‌లోనే. సో, ఇది నెగెటివ్ ఆప్షన్ మనం ఎందుకు కన్సిడర్ చేస్తాం? కాదు. సారీ. ఆహ్, అలాగే ఆప్షన్ సి అనేది రిక్వైర్స్ లెస్ ల్యాండ్ అన్నాడు. మేబీ కానీ మనకి ఆప్షన్ ఏ అనేది మంచిగా ఓవర్‌లాప్ అవుతుందనమాట. ఇకపోతే 25థ్ క్వెషన్ అండి. ఏమంటున్నాడు మనకి డాష్ ఈస్ ప్రెసిపిటేటెడ్ వెన్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్. లైమ్ వాటర్ అంటే ఏం లేదండి. CaOH ట్వైసే మనం లైమ్ వాటర్ అంటాం. దీనికి CO2ని యాడ్ చేసినప్పుడు మనకి CaCO3 ఫార్మ్ అవుతుంది. అంటే ఇది మిల్కీ సబ్స్టెన్స్ అండి. అంటే కలర్ అనేది మిల్కీ వైట్‌గా ఉంటుంది. దీన్ని మనం కాల్షియం కార్బోనేట్ అంటాం కదా! అదే ఇది. బట్ ఎక్సెసివ్ CO2ని పంపినప్పుడు మనకి కాల్షియం బైకార్బోనేట్ అనేది ఫార్మ్ అవుతుందండి. గుర్తుపెట్టుకోవాలి. సో, మనకి ఏమన్నాడు ఇక్కడ ఎక్సెసివ్ అనేది వర్డ్ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం కాల్షియం బైకార్బోనేట్ అనేది మెరగత పెట్టుకోకుండా కాల్షియం కార్బోనేట్ అనేది పెట్టుకుంటున్నాం.